హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మీరు ఫస్ట్గా మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి అయితే మేము పల్లి దాటాక భీమేశ్వరం గుడి దగ్గరకు అయితే వెళ్దామని బయటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి టైం 5 అవుతుంది. 5ంటికి చూడండి ఎంత క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి అసలు ఎండ అనేదే లేదు. క్లైమేట్ చల్లబడిపోయింది. అప్పుడే కొద్దిగా మబ్బుగా చీకటి పడేస్తుంది, పడిపోయింది కూడా ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చేసి బ్రిడ్జి వచ్చింది కదా ఇందాక, ఆ బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జికి కింద అయితే సగ్లేరు వాటర్ వస్తుంది. ఒక పక్క అయితే ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఒక పక్క వాటర్ కింద ఉంటుంది. ఇదైతే ఒక గుడి. ఇక్కడ మేము రోజు టిఫిన్కి వెళ్తామని చెప్పా కదా, ఆ టిఫిన్ సెంటర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడైతే కాలేజ్ అది ఏదో, ఇక్కడైతే కొట్టు ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక హోటల్ వెళ్ళిపోయింది ఇప్పుడే, అక్కడే మేము టిఫిన్ చేసేది. ఇక్కడైతే గవర్నమెంట్ ఏవో ఉన్నవి, పట్టు పరిశ్రమ అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు రెడీ అయ్యాయి కానీ అయిపోలేదు, వినాయక చవితి విగ్రహాలు. అలాగే ఎన్నో 10-20 అలాగే పడి ఉన్నాయి. పాపం వాళ్ళు కష్టపడి కూడా లాభం లేదు, అన్నీ ఖర్చు కాలేదేమో. ఇదిగోండి ఇక్కడ పట్టు పరిశ్రమ అయితే ఉంది, చెట్లు అయితే ఉన్నాయి లోపల, బయట అయితే గేట్ ఉంది. ఇవన్నీ అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన ఇల్లులు ఇవన్నీ. ఇదిగోండి వైఎస్ఆర్ ప్లేసెస్, ఇది ఇల్లులు అయితే కట్టుకున్నారు. ఇక్కడైతే కొట్టు ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి పల్లె వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పల్లె ఎంటర్ అయిపోయాము. పల్లె దగ్గర అయితే లొకేషన్ చాలా బాగుంది. ఊరి బయట కాబట్టి ఇటు అంతా పల్లెటూర్లు. మా ఊరు దాటినప్పటి నుంచి ఇవన్నీ పల్లెటూర్లే. మోడంపల్లి, పల్లి, దిగమెట్ట అట్లా వస్తూ ఉంటాయి ఏదో ఒక ఊరు. ఇదైతే పల్లి వచ్చేసింది అనుకుంటా. ఇదిగోండి పల్లె, ఇది పల్లె కూడా దాడుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు కనపడింది. ఏం చెట్టు అనుకుంటున్నారా? ఇదిగోండి ఈ చెట్టు. ఇవి పూలు నేను కోసుకొచ్చాను. ఈ పూలతో ఏం చేయాలో మీకు చెప్తాను, తర్వాత షార్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడ ఆ చెట్టు కనపడంగానే ఫుల్గా చెట్టు నిండా అయితే పూలు ఉన్నాయి. ఒక ఆంటీ ఉంటే అక్కడ అడిగి కోసుకున్నాము చెట్లు పూలు. నాకు ఏమన్నా చేలు చెట్లు పళ్ళు కనపడితే కోసుకొని తెచ్చుకునేదాకా నాకైతే మనసు ఒప్పదు. కోసుకోకున్నా కనీసం ఆగి చూసి అయినా వస్తాను. అక్కడ దిగి ఆ పల్లెటూరు వాతావరణము, ఆ చెట్లు చేలు అంటే నాకేందో అంత ఇష్టం. మరి ఇక్కడ నుంచి అయితే భీమలింగేశ్వరం గుడి అయితే దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడైతే బ్రిడ్జి లాగా ఉంది చూడండి, కింద అయితే రైలు వెళ్ళిద్ది, అంటే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్, ట్రైన్ కింద వెళ్ళిద్ది. పైన అయితే రోడ్డు ఉంది. ఈ రోడ్డు పక్కన నుంచి ఇదిగోండి భీమలింగేశ్వరం గుడి అయితే దాటేటానికి వచ్చి అటు నుంచి సైడ్ వెనకాల రోడ్ అన్నమాట. ఇది వెనకాల నుంచి అయితే వచ్చాము. వచ్చేసాక ఇక్కడ వస్తే కంది చేను ఉంది, శనగ చేను ఉంది. ఇంకా నాకు మా వారికి తమ్లైన్ పెట్టడానికి ఫోటో తీయమంటే చూడండి వీడియోలోనే ఫొటోస్ తీయొచ్చు అని చెప్పేసి ఫోటోలు అయితే తీస్తున్నారు. అదే పనిగా నా ముఖం మీద అయితే పెడుతున్నారు కెమెరా తెచ్చేసి. ఇదిగోండి వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి శనగ చేను అయితే ఇంకా రాలేదు, ఇప్పుడైతే వేశారు. ఒక పక్క అయితే కంది చేను. ఇంకా నాకైతే ఫుల్ ఇంకా కడుపు నిండిపోయింది ఈ చెట్లు చూసేటప్పటికి. కొయ్యాల్సిన పని లేదు, తినాల్సిన పని లేదు, చెట్లు చూస్తే చాలు. ఆందెం చెట్టు కూడా ఉంది. ఇది ఆందాలు అంటే మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ రూట్ అయితే అసలు ప్రశాంతంగా, అసలు ఎవరు లేరు, హాయిగా ఉంది ఇక్కడైతే. ఇదిగోండి చెట్టు ఇప్పుడే వేశారు కాబట్టి ఇంకా రాలేదు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మేమైతే ఇంటికి వెళ్తున్నాం.